మహబూబ్ నగర్, దామగిద్ద మండల్. నేను మహారాష్ట్రలో వలస కూలి అంటే కాంట్రాక్టర్ అనమాట. మినిమం ఒక 45 మెంబర్స్ ఉంది, 45 లేబర్స్ తీసుకుపోయి నేను అక్కడ పనిచేస్తుంటాను. అయితే మన తెలంగాణలో ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఓటు వినియోగించాలని ప్రతి ఒక్కరు చెప్పారు. ఓటు ఎనిబడి గాడిది ఏదేదో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్పారు. కాబట్టి మేము అక్కడ వర్క్ అంతా బంద్ చేసి ప్రతి ఒక్కరిని నేను తోలుకొచ్చాను కూడా. మేము ప్రతి ఒక్కరిని ఓటేయాలని ప్రతి ఒక్కరిని తోలుకొచ్చామండి ఇక్కడ. అయితే ఏమైందంటే మాది పక్క బీజేపీ. నా దగ్గర ఎంతోమంది యూత్ పనిచేస్తున్నారు, వాళ్ళు మొత్తం బీజేపీ. కాబట్టి మేము బీజేపీని గెలిపేయాలి. ఎందుకంటే ప్రతిసారి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఏదో వస్తున్నారు కానీ ఏం చేయలేదని ఈసారి మోదీ మోదీ చేసే పనులు, మోదీ ఏమేమి చేస్తున్నారు అవన్నీ మాకు తెలుసు. కాబట్టి భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 కావడం మోదీ. కాబట్టి ఆయనని గెలిపిద్దామని, ఆయన పార్టీని గెలిపిద్దామని, మన అభ్యర్థిని గెలిపిద్దామని వచ్చాము. అయితే మినిమం 15 డేస్ అంటే 15 రోజులు మేము కష్టపడ్డాము. తెల్లవార్లు ప్రతి ఇంటింటికి వచ్చి కాలు మొక్కాము. ప్రతి ఒక్కరిని వేధించుకున్నాం. అరే ప్రతి ఒక్కరిని చూచారు, ఒక్కసారి బీజేపీ ఓటేసి చూడమని. అయితే మొత్తం ఎలక్షన్లు మొత్తం అయిపోయాయి, ప్రచారాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. కానీ లాస్ట్ రోజు నెక్స్ట్ డే ఓటింగ్. ఆ రోజు ప్రతి ఒక్కరిని సొంతం ఆటోలే కానీ, బైక్ల మీద కానీ, ముసలి వాళ్ళు కానీ, చేతగాని వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళాం. బీజేపీని ఈసారి బీజేపీకి ఓటేయండి, గెలిపేయండి అని. కానీ మొత్తం ఓటింగ్ అయిన తర్వాత మరుసటి రోజు మేము 100% బీజేపీ గెలుస్తుందని మేము అనుకున్నాం. కానీ ఎలక్షన్ల ఫలితాలు ఎలా ఉన్నామంటే, మేము ఒక బూత్లో మినిమం 300 ఓట్స్ వస్తామని మేము అనుకున్నాం. కానీ ఈరోజు ఆ బూత్లో మినిమం 3 వచ్చాయండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 3 వచ్చాయి. 3 అంటే నా ఫ్యామిలీస్ నంబర్స్ మొత్తం 10 అండి. ప్రతి ఒక్కరు నా మాట మీద వేశారు ఓటు. కానీ ఈరోజు వచ్చినాయి 3 ఓట్లు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏదో కంపల్సరీ మిషన్లో ఏదో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం లేకున్నా అది ప్రాబ్లం చేశారు. 100% ఇది తప్పు, మేము సహించలేము. కంపల్సరీ మేము కోర్టుకు వెళ్తామండి.